హాయ్ గైస్, మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ మూవీ జాన్ 10th కి రిలీజ్ కాబోతుంది. గేమ్ చేంజర్ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీ పైన అయిపోతే చాలా బాగుంది. అయితే ఇప్పుడు ఈ వీడియోలో గేమ్ చేంజర్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, ఈ మూవీ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా, ఈ మూవీ ఎన్టీఆర్ దేవరాన్ని క్రాస్ చేస్తుందా లేదా, 1000 crores కలెక్ట్ చేయడానికి ఛాన్స్ ఎంత ఉంది, డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్న మూవీస్ ఈ మూవీ కలెక్షన్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా కొత్త వచ్చుంటే ఈ వీడియోకి లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. గేమ్ చేంజర్ మూవీ 220 కోట్ల బిజినెస్ చేసింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 420 crores మాత్రమే. శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో చాలా తక్కువ బిజినెస్ చేసింది ఈ మూవీ. శంకర్ భారతీయుడు 2 మూవీ ఫ్లాప్ అవడం వల్ల కావచ్చు, రామ్ చరణ్ ఆచార్య మూవీ ఫ్లాప్ అవడం వల్ల కావచ్చు, ఈ మూవీ 400 crores పెట్టి తీస్తే కేవలం 220 crores మాత్రమే బిజినెస్ చేసింది. జస్ట్ ఈ మూవీ 420 crores కలెక్ట్ చేస్తే చాలు ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే. ఇది ఈ కాంబినేషన్ కి ఎంత చిన్న టార్గెట్ అంటే జస్ట్ పాజిటివ్ టాక్ వస్తే పండగ అడ్వాంటేజ్ వల్ల 5 days లోనే రికవరీ అయిపోతుంది. ఆ తర్వాత నుండి గేమ్ చేంజర్ మూవీని కొన్న వాళ్ళకి లాభాలే లాభాలు. మరి ఈ మూవీ దేవరాన్ని క్రాస్ చేస్తుందంటే ఫస్ట్ దేవరా మూవీ లాంగ్ రన్ లో 550 crores కలెక్ట్ చేసింది విత్ నెగిటివ్ టాక్. ఆల్లీ తెలుగు స్టేట్ లోనే 350 crores ని కలెక్ట్ చేసింది. గేమ్ చేంజర్ మూవీకి ఇదే టార్గెట్. తెలుగు స్టేట్ లో దేవరాన్ని కొట్టాలి, వరల్డ్ వైడ్ గా కూడా దేవరాన్ని కొట్టాలి. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏ మూవీ రికార్డ్స్ కొట్టినా కొట్టకపోయినా ఫీల్ అవ్వరు, కానీ దేవరాన్ని కొట్టకపోతే మాత్రం చాలా ఫీల్ అవుతారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా దేవరా కంటే గేమ్ చేంజర్ మూవీ ₹1 తక్కువ కలెక్ట్ చేసినా కానీ విపరీతంగా ట్రోల్ చేస్తారు. ఈ ఫ్యాన్ వర్స్ ఇప్పటి కాదు, RRR నుండి స్టార్ట్ అయ్యాయి. ఇవి ఎప్పుడు ఆగిపోతాయో నాకు కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు అనుకో. మరి ఈ మూవీ దేవరాన్ని క్రాస్ చేస్తుందంటే సంక్రాంతి పండగ అడ్వాంటేజ్ వల్ల 10 days హాలిడేస్ ఉన్నాయి వరసగా. జస్ట్ పాజిటివ్ టాక్ వస్తే ఈజీ టాస్క్ దేవరాన్ని క్రాస్ చేస్తుంది. మరి ఈ మూవీ దేవరాన్ని క్రాస్ చేస్తుంది ఓకే, పండగ అడ్వాంటేజ్ వల్ల పాజిటివ్ టాక్ వస్తే లాంగ్ రన్ లో 1000 crores కలెక్ట్ చేస్తుందా కల్కి లాగా అంటే ఇంపాసిబుల్. ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన 1000 crores కలెక్ట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమల్, సలార్, దేవరా, బాహుబలి పార్ట్ 1, పుష్ప పార్ట్ 1 ఈ అన్ని మూవీస్ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది, కానీ 1000 crores కలెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా పార్ట్ 1 మూవీసే. మన ఇండియాలో పార్ట్ 1 తో 1000 crores కలెక్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. మరి కల్కి మూవీ కలెక్ట్ చేసింది కదా అంటే కల్కి మూవీకి మైథాలజీ వర్కౌట్ అయింది కాబట్టి లాంగ్ రన్ లో 1000 crores కలెక్ట్ చేసింది. అంతేగాని వేరే మూవీస్ కి అయితే ఇప్పట్లో ఇంపాసిబుల్. గేమ్ చేంజర్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన మ్యాక్స్ 600-700 crores మాత్రమే కలెక్ట్ చేస్తుంది, కానీ 1000 crores అయితే కలెక్ట్ చేయలేదు. గేమ్ చేంజర్ మూవీకి పోటీగా వేరే ఏ ఇండస్ట్రీ నుండి ఏ మూవీ కూడా రిలీజ్ అవ్వట్లేదు. అన్ని ఇండస్ట్రీలో సోలో రిలీజ్ అవుతుంది గేమ్ చేంజర్, కానీ తెలుగులో డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్న అనే మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఈ మూవీస్ గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్స్ పైన ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాయంటే లేదు. ఇప్పుడు అందరికి ఉన్న ఫస్ట్ ఆప్షన్ గేమ్ చేంజర్ మూవీ. అందరూ గేమ్ చేంజర్ మూవీని మొదటగా చూడడానికి ఇష్టపడతారు. ఇన్ కేస్ ఈ మూవీ బాగోకపోతే, ఫ్లాప్ టాక్ వస్తే అప్పుడు డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీస్ చూస్తారు, కానీ అందరికి ఫస్ట్ ఆప్షన్ గేమ్ చేంజర్ మూవీ. ఈ మూవీ పాజిటివ్ టాక్ వస్తే ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. మరి ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తుందంటే డైరెక్టర్ శంకర్ ని తక్కువ అంచనా వెయ్యలేం. ఆయన ఒకప్పుడు ఇండియాస్ టాప్ 1 డైరెక్టర్, కానీ ఇప్పుడు కొంచెం ఆ గాడి తప్పారు. కానీ ఒక్కసారి కంబ్యాక్ ఇస్తే మళ్ళీ ఇండియాస్ టాప్ 1 డైరెక్టర్ అయిపోతాడు. ఈయన కంబ్యాక్ ఇస్తే ఈయన ముందు ఏ రాజమౌళి, ఏ సుకుమార్ కూడా పనిచేయడు. ఇండియాస్ టాప్ 1 డైరెక్టర్ ఈయనే ఉంటాడు. ఈ మూవీకి స్టోరీ రాసింది కూడా కార్తిక్ సుబ్బరాజ్. ఇలా ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంది, కానీ గాచారం గానుమాలతో కుదా క్యాకరేగా అనే సామెత ఉంది కదా, మన దరిద్రం బాగోకపోతే ఫ్లాప్ టాక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో దట్స్ ద వీడియో గైస్. ఈ మూవీ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా కామెంట్ చెప్పండి. మీ అభిప్రాయం చాలా విలువైంది. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా, బై బై, సెలవు.